నెల్లూరు నగరం స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం ఆర్ఎన్పి వైద్యుల మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎం మహేష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 426 జీవో విడుదల చేశారని గుర్తు చేశారు. దాని ప్రకారం వైద్యులుగా వారిని గుర్తిస్తూ ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని కోరారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గానీ విలేజ్ క్లినిక్స్ లో గానీ వారి సేవలను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ రెడ్డి, నారాయణ రెడ్డి, గ్లోరీ, సుభాషిణి, సునీల్, ఎస్దాని, పుష్ప, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మహేష్ రెడ్డి అండి. నేను ఆర్ఎన్పి అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, గత 40 సంవత్సరాల నుంచి మేము గ్రామాల్లో పేద ప్రజలకు అత్యంత చేరువలో ప్రాథమిక వైద్యం అందించున్నాము. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఇరు పార్టీల పెద్దలు మమ్మల్ని ఈ రోజుకి గుర్తించడం లేదు. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒకటి చెప్పి దాటవేస్తున్నారు. కానీ గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2009లో మమ్మల్ని గుర్తించి వీళ్ళందరికీ ప్రథమ చికిత్స వైద్యులుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని గ్రామాల్లో వాళ్ళ చేత మనం సర్వీస్ చేయించుకున్న అనే ఆలోచనతో ఆయన ఆ రోజు ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. తీరా ట్రైనింగ్ పూర్తయిపోయే సమయంలో ఆయన మరణించడం జరిగింది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వారు దాన్ని అటకెక్కించడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. వారు కూడా మీకు మేము ఇస్తాము, ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇస్తామని చెప్పి వారు కూడా నంద్యాల బై ఎలక్షన్ టైంలో ఒక డమ్మీ జీవోని రిలీజ్ చేసి వారు మోసం చేయడం జరిగింది. అనంతరం మా పని ఇదే, ఇంకా ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళడం. అనంతరం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 2018లో కలిశాము. ఆయన కూడా మా నాన్నగారు ఇచ్చిన 426 జీవోని పునరుద్ధరిస్తాను, మీకు న్యాయం చేస్తానని చెప్పాడు. ఆయన కూడా ఇంతవరకు మా గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ కూడా రాబోతా ఉంది. తర్వాత ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపు 1200 మంది ఆర్ఎంపీలు, పిఎంపీలు ఉన్నారు. మాకు కూడా ఓట్ బ్యాంక్ ఉంది, అది మర్చిపోయినట్టున్నారు పార్టీల పెద్దలు. మాకు కూడా దాదాపు ఒక ఆర్ఎంపీ 100 నుంచి 200 ఓట్లు ప్రభావితం చేయగలడు. దాదాపు ఈరోజు జిల్లాలో ఎత్తుకుంటే 1,00,000 పైచిలకు ఓట్లు మా వాళ్ళు ప్రభావితం చేయగలరు. కారణం ఏంటంటే, పేద మధ్య బడుగు బలహీన వర్గాలకి అతి దగ్గరగా ఉండేవాళ్ళు మా వాళ్ళే. ఎందుకంటే అర్ధరాత్రి బాగలేదన్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేసి, ఒకవేళ వీలు కాకపోతే వాళ్ళ పట్టణాన్ని తీసుకొచ్చి దగ్గరుండి సర్వీస్ చేసిపోయే అటువంటి వ్యక్తులు మా ఆర్ఎంపీ వైద్యులు. అలాంటి వారిని కూడా ఈనాడు పెద్దలు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దయచేసి మమ్మల్ని కూడా గుర్తించండి, మాకు న్యాయం చేయండి. గతంలో 426 జీవో రిలీజ్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మాకు ప్రథమ చికిత్స వైద్యులుగా గవర్నమెంట్ తరఫున ఒక సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని మీ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే విలేజ్ క్లినిక్లో కానీ ఉపయోగించుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం.